శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. వృషభ రాశి వారు జూలై నెలలో ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందా? ఈ నెలలో అన్నా సరే వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతోందా? కోర్టు సంబంధితంలో జయకేతనం ఏమైనా ఎగరవేసే అవకాశం ఉందా అనేటువంటి విషయాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. జూలై నెలలో వృషభ రాశి వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థికంగా కూడా అప్పుల బాధ నుంచి 50% పూర్తి చేసి ఈ నెలలో మీకు వస్తుంది. అది తీసుకుని అమ్మయ్య ఎన్ని రోజుల కన్నా ఇతను నాకు అప్పు తీర్చాడరా బాబు, భగవంతుడు ఉన్నాడరా అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. పైగా మీ అవసరార్థం మీరు అప్పు అడిగినట్లయితే కనుక మీరు అడిగిన దాంట్లో సగభాగం మాత్రమే అప్పు పుట్టేటువంటి అవకాశం ఈ నెలలో ఏర్పడుతుంది. పూర్తిగా అయితే లేదు అన్న మాట లేకుండా మీరు అడిగిన దాంట్లో సగభాగం అయినా సరే అప్పు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. చదువుతో పాటుగా ఇతరితర కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. అక్కడ జయకేతనం ఎగరేస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకుల విషయంలో సొంత గూటికి చేరిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతోంది. పైగా ఈ వృషభ రాశి వారు ఈ నెలలో రాజకీయంలో ఉన్న వారికి జనాలకు దగ్గరలో ఉండాలి, క్యాడర్ ముఖ్యం కాదు, జనాధారణే నాకు ముఖ్యం అని చెప్పి సొంత గూటికి వెళ్ళిపోతారు. జనాల్లో ఎక్కువ శాతం గడుపుతారు. జనాల్లో ఆదరణ. ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారి విషయంలోకి వస్తే అంత అవకాశయోగ్యంగా కనిపించడం లేదు. పాత స్నేహితుల వల్ల ఏదో ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశం పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. నాకు ఒక అవకాశం వచ్చింది కదా, దీన్ని నేను నిరూపించేసుకుందాం అని మీరు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నా చుట్ట చివరిలో అది మిస్ అయ్యేటువంటి అవకాశమే ఈ నెలలో గోచరిస్తుంది. కాబట్టి మనోధైర్యంగా ఈ 4 రంగాల వారు ఉండాలని తెలియజేయడం జరుగుతోంది. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం పెరుగుతుంది. కీచులాటలు తగ్గుతాయి. కోర్టు సంబంధిత తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. 90% వరకు కూడా కోర్టు విషయాల్లో మీ వైపు ఫేవర్ గా వచ్చేటువంటి అవకాశం జూలై నెల 13వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరుగుతోంది. పైగా వృషభ రాశిలో వారు రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులు అమాంతం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం వృషభ రాశి వారు పెట్టవద్దు. పూర్వం పెట్టిన వాళ్ళకి మాత్రమే లాభదాయకం. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారు ధనాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టకండి. వ్యాపారాలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఈ నెలలో కేవలము స్లీపింగ్ పార్ట్నర్ గా పరోక్షంగా మాత్రమే వ్యాపారం చేయండి. అది కూడా టైర్లు, ఎలక్ట్రికల్, మీడియా వీటి మీద మీరు ఫోకస్ చేసినట్టయితే వ్యాపారంలో అద్భుతంగా కలిసి వస్తుంది. పరోక్షంగా మాత్రమే ఈ వృషభ రాశి వారు మీరు ఎంచుకునేటువంటి స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో 1-2 సార్లు వారి యొక్క జాతకాన్ని కూడా పరిశీలన చేసుకుంటే కానీ చెప్పదగ్గ సూచనగా చెప్తున్నాను. మరొక విషయంలో వృషభ రాశి వారి రైతుల విషయానికి వచ్చేసరికి మొదటి 2 వారాలు కూడా బాధాదాయకమైన వాతావరణం రైతులకి. తదుపరి 2 వారాలు మీ పంట దిగుబడి జరుగుతుంది. మొదటి 2 వారాలు కూడా వాతావరణ మార్పుల వల్ల అయ్యో అనవసరంగా పంట దిగుబడి అంతా నేలపాలవుతుంది అనే బాధాయుక్తం జరుగుతుంది. కానీ ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఇక వృషభ రాశిలో వారు స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఖచ్చితంగా అడ్వాన్స్ అయితే ఈ నెలలో ఇస్తారు. మీరు మీ సొంతింటికలా నెరవేర్చుకునేటువంటి అవకాశం 98% కనబడుతోంది. అడ్వాన్స్ ఇవ్వడం అనేటువంటిది ఈ నెలలో ఖచ్చితంగా వృషభ రాశి వారు నెలకొల్పుతారు. ఇక విలువైనటువంటి వస్తువుల విషయానికి వస్తే అత్యవసరం కొద్దీ వేరే ఒకళ్ళు తాకట్టు పెట్టాలనుకున్న దాన్ని మీరు తీసుకుని విలువైన వస్తువుని జత చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆడవారి విషయానికి వస్తే వృషభ రాశిలో వారు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఎప్పుడూ చూడనటువంటి గణపతి దేవాలయాన్ని వృషభ రాశి వారు ఈ నెలలో దర్శనం చేస్తున్నారు ఆడవారు. పైగా మీ యొక్క
కుటుంబ వ్యవస్థలో చికాకులు ఏర్పడి మిమ్మల్ని దూరంగా పెడతారు. కానీ నవ్వి నాపచేనే పడుతుంది అనేటువంటి నానుడి వల్ల సర్లే వీళ్ళే మన దగ్గరికి వస్తారు అని చెప్పి మీరు మొండి వైఖరిగానే ఉంటారు. ఆడవారు వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ఈ నెలలో అసలు ప్రయత్నాలు మొదలు పెట్టకండి, అంత యోగదాయకంగా లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి మాత్రం జూలై చివరి వారంలో శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ వృషభ రాశిలో వారు ఇప్పటి వరకు నేను గోచార రీత్యా మాత్రమే మీ యొక్క ఫలితాలు తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ సమయాన్ని మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం బట్టి మీ జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారు ఆరోగ్య పరిస్థితులకు వస్తే గనక ఈ నెలలో అందులోనూ జూలై 18వ తారీఖు నుంచి 26 మధ్యలో ముక్కుకు సంబంధించినటువంటి సర్జరీ జరగడం కానీ లేదా ప్రమాదం జరిగినప్పుడు ముక్కు దూలం దగ్గర ఇబ్బందులు కలగడం కానీ ఏర్పడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించుకోండి ముఖ్యంగా. పైగా ఈ వృషభ రాశి వారికి జూలై 10వ తారీఖు తర్వాత నుంచి కూడా శరీర శ్రద్ధ పెరిగి ఆహార నియమాలు, ఆహార అలవాట్లు మార్చుకోవాలనే ఒక నిర్ణయానికి వస్తారు. ఆ ఆహార అలవాట్లు మార్చుకునేటప్పుడు న్యూట్రిషన్ కానీ మీరు మార్చేటువంటి సొంత అభిప్రాయాల వల్ల లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు ఆరోగ్యం విషయంలో. కాబట్టి న్యూట్రిషన్లు కానీ లేకపోతే డాక్టర్ని కానీ మీరు యోగా చేస్తే కనుక యోగా యొక్క గురువుని కానీ కనుక్కుని ఈ ఆహార నియమాలు మారుద్దాం అనుకుంటున్నాను, ఏం తినాలి అనేటువంటి పరిపూర్తిగా తెలుసుకుని మీరు మాత్రం ఆహార నియమాలు పాటించండి. అయితే వృషభ రాశి వారు ఈ నెలలో ఎటువంటి నియమాలు, ఎటువంటి గుడికి ప్రదక్షిణ గావించాలి అనగా గ్రామదేవత దేవాలయంలో నీలవర్ణ పుష్పాలతో గాని లేదా తెల్లటి పుష్పాలతో గాని అర్చన చేయించండి. అందులోనూ లలితా సహస్రనామాలతో అర్చన చేయించడం అనేది అత్యంత శ్రేయస్కరము. ఒకవేళ గ్రామదేవత దేవాలయానికి మీరు వెళ్ళలేని పక్షంలో మీ ఇంట్లో ఉన్నటువంటి కులదేవత ఎదురుగా ఆవదంతో నల్ల ఒత్తుతో దీపారాధన గావించండి. ఇది కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక స్నానం ఆచరించిన తర్వాత ఒక పొడి వస్త్రాన్ని కట్టుకుని ఓం ఐం శ్రీమాత్రే నమః అని 54 సార్లు పఠించి చక్కగా కాస్త బెల్లాన్ని కళ్ళగద్దుకుని ఏదన్నా చుట్టుముదట్లో చీమలకు ఆహారంగా పెట్టండి. సర్వం జగదాంబిగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.